వేదికను అలంకరించిన ముఖ్య అతిథి గారికి, ప్రిన్సిపల్ గారికి, అలాగే నా సహ ఉపాధ్యాయులందరికీ కూడా మా నమస్కారం. 10 సంవత్సరాల మీ యొక్క ప్రయాణం మరికొద్ది రోజుల్లో ముగుస్తుంది. ఒక కొత్త అధ్యాయానికి తరలిస్తుంది. ఈ 10 సంవత్సరాలు ఎన్నో అనుభవాలు, అనుభూతులు, మర్చిపోలేని సంఘటనలు, మైమరిపించే స్నేహాలు, అభివృద్ధి సన్నివేశాలు, ఇలా ఎన్నో ఉన్నాయి ఈ 10వ తరగతిలో. అలాగే ఒక చిన్నది తప్పదు, భరించాలి. చదువంటే అనుకోవచ్చు భారం, చదువుకు లేదు బేరం. చదువంటే అనుకోవచ్చు భారం, చదువుకి కట్టలేదు బేరం. చదువుకోవడం మహా దూరం, మన బిడ్డలు చేయరా నేరం. గురువులు చెబుతారు చదువుల సారం, అది గ్రహించి సంపాదించాలి ఆహారం. అది మన చదువుల వ్యవహారం. మేనేజ్మెంట్ చేస్తుంది సమస్యల పరిష్కారం, అందుకే ఆహ్వానం నేను చెయ్యలేదు తిరస్కారం. నన్ను ఆహ్వానించిన మీకు నమస్కారం. అలాగే ప్రతి సంవత్సరం ప్రతి ఏటా చెప్పే మన ఆనవాయితీ మాటే, మీరే మా బెస్ట్ ఎక్స్ట్రా. ఇక్కడ చాలా మంది ఆలోచించారు ఉన్నారండి. ఎప్పుడు 10 సంవత్సరాలు చెప్పాలా, ఈ సంవత్సరం చెప్పాలని చెప్తున్నా. ఈ యానిమల్ చదివింది ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చెప్తా, అందరూ చెప్పలేదు అనుకోవాలి. తాను మంచిగా ఉంటూ చుట్టుపక్కల వాళ్ళు మంచిగా ఉంటారు, మంచిగా ఆలోచించాలనుకుంటుంది అంజనా సౌమ్య. అలాగే ఒక టీచర్ని ఎలా గౌరవించాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎంత పద్ధతిలో మాట్లాడాలి అనుకున్నారు శశాంక్ అని గౌరవపడతారు. అలాగే దీంట్లో మన సింగర్ రాష్ట్రంగా, అలాగే డాన్సర్ ప్రేయన్స్గా, అట్లాగే ఇక్కడ మనందరూ చేస్తున్న ఒక పెద్ద వ్యక్తి ఉన్నారు, ఆయన మన కటకం సార్. ఇక్కడ ప్రోత్సాహానికి మాత్రం అలక్షణంగా ఉంటాడు, కానీ ఎప్పుడు చుట్టూ తింటానే ఉంటాడు. ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు, అంటే ఇప్పుడు ఆగస్టు 15 జనవరి 26 బయటకు వెళ్ళినప్పుడు మాత్రం ఆ చూసుకునే విధానం, అంటే అందరు లైవ్ లేకపోతే ఎవరైనా తీసుకురావడం, ఆ డిసిప్లిన్ వాళ్ళ దగ్గర బాగుంది. ఆ లీడర్షిప్ అక్కడ ఆ టైంలో చాలా బాగుంది. ఇక్కడ ఎట్లాగే బయట సమాజంలో బాగుండదు. ఈయన ఇప్పుడు ఒక 3 సంవత్సరాలకి 3 సంవత్సరాలు డైలీ వేస్తున్నాం కాబట్టి ఇలాగా. అలాగే మా నాలా అంబేద్కర్ అభినవ్, ఒక్కొక్కరు. అలాగే ఎవరు ఏమన్నా, ఏ తిట్టినా, పాపం ఏ కొట్టినా తన స్నేహాలు అందరి వచ్చే గోపి. ప్రతి ఒక్కరు ఏదో సరిగ్గా రాస్తూనే ఉంటారు, ఏదో అంటానే ఉంటారు, అయినా సరే ఫోన్ మామూలుగా అది గోపి. అంటే ఇక్కడ ఎందుకు నేను మెన్షన్ చేస్తానంటే తెలియాలి, ప్రతి టీచర్ ప్రతి ఒక్కరిని గమనిస్తారు. అలాగే ఒక చిన్న పెట్టగలతో ఆపేస్తా. ఒకసారి ఒక కప్ప నీళ్ళని అడ్డా ఉంది. నీళ్ళని అడ్డా ఉంటే ఒక తేడు వచ్చి అడిగింది, నేను కూడా చెరువు దాడాలి, మరి నేను ఈత రాదు, నాకు కప్పబావ నన్ను కొంచెం చెరువు దాటేస్తావా, ఇదే చెప్పిస్తున్నాను. అమ్మా నువ్వు దేనివి, నన్ను కుట్టేస్తావు, నేను తెచ్చిపోతాను. అదే చెప్పావు కప్పబావ, అట్లా లేదండి, ఒక నీళ్ళు కొట్టి నీతో పాటు నేను తెచ్చిపోతాను కదా, ఇది లాజిక్గా ఉంది కదా అనుకుంటాను. సరే అని చెప్పి దాన్ని వీపుని తీసుకుని చెరువు వెళ్తా ఉంటుంది. ఇలా వెళ్తా ఉంటుంటే 3 రోజులు వెళ్ళిన తర్వాత ఆ పేరు కుట్టింది. కుట్టంగా నేను తెచ్చిపోతాను, మునిపోతా ఉంది చౌపత్తు. ఈరోజు ఆ ట్రావెలింగ్ అడిగింది, అదేంటి పేరు బాగా అట్లా అన్నావు, అట్లా కుట్టావు, నన్ను ఇదే పుట్టినాక చెప్తే కదా, నేనేం చేయను, అది నా ఇష్టం అని చెప్పి. అంటే రేపు పుట్టిన మీరు వెళ్ళే ఒక కొత్త సమాజం, చాలా చిన్నది ఇప్పుడు చూసింది, ఒక పెద్ద సమాజంలో కట్ట. ఆ సమాజంలో ఈ పేరు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ముందు చక్కగా మంచిగానే మాట్లాడారు, తర్వాత వారి విషయానికి ఉంటారు. సో అట్లాంటి వారి ముందు నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా చదువుకోవాలి. మీరు అనుకున్న ఎయిమ్స్ అన్నీ కూడా రీచ్ అవ్వాలి.
దానికి మీరు సిద్ధమా? పబ్లిక్ పరీక్షలకు మీరు సిద్ధమా? మీ తల్లిదండ్రుల కోరికలు నెరవేర్చడానికి మీరు సిద్ధమా? సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం సెయింట్ జాన్స్ కీర్తి ప్రతిష్ట నెరవేర్చడానికి లేదని మీరు సిద్ధమా? మీరు అనుకున్న మీ పాయింట్స్ మొత్తాన్ని ప్రూవ్ చేయడానికి మీరు సిద్ధమా? థ్యాంక్ యూ. నాకు ఆపర్చునిటీ ఇచ్చిన ధన్యవాదాలు.